ఏంటి పరిస్థితి? నాకెందుకు ఈ శిక్ష? అదృష్టాన్ని దురదృష్టాన్ని ఒకేసారి ఇచ్చావు. ఒకవైపు నా చెల్లెలికి ఇష్టమైన పెళ్లి జరిపిస్తూనే మరొక వైపు నాకు ఇష్టం లేని వాడితో నా జీవితాన్ని ముడిపెడుతున్నావు. నా జీవితం గురించి ఆలోచిస్తే చెల్లెలి జీవితం నాశనం అవుతుంది. చెల్లెలి గురించి ఆలోచిస్తే నా జీవితం అంతమవుతుంది. తన కోసం నా జీవితాన్ని త్యాగం చేయాలో, నా కోసం తన జీవితాన్ని బలి చేయాలో అర్థం కాని అయోమయంలో ఉన్నాను స్వామి. చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెలుగును కోరుకుంటారు. మా ఇంట్లో వెలుగుని మింగేసిన చీకటని తెలిసి నేనెలా ఆహ్వానించాలి స్వామి? నాకిప్పుడు పరిష్కారం ఏంటో చెప్పు. మా తలరాతలు రాసేవాడివి, మా జీవితాలని నిర్ణయించేవాడివి నువ్వే స్వామి. నువ్వే నాకు దారి చూపించాలి. పరిష్కారం చెప్పు స్వామి, చెప్పు. అర్జున్ లాంటి మోసగాడికి అపర్ణ దక్కకూడదు. వాడి చేతుల్లో పడి అపర్ణ జీవితాంతం ఇలా ఏడవకూడదు. అపర్ణకి న్యాయం జరగాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? అవును, అపర్ణకి మంచి జరగాలంటే అదే కరెక్ట్. ఇన్నాళ్ళు నేను చనిపోతాననే భ్రమలో బ్రతుకుతూ నా ప్రేమను త్యాగం చేసి నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. నన్ను వెధవం చేసి ఆడుకున్నవాడికి బుద్ధి చెప్పాలంటే ఇదే సరైన పని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.